తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి మిల్లర్లు క్వింటాకు 10 కేజీలు తరుగు తీస్తున్నారని ఖమ్మం జిల్లా తల్లాద మండల కేంద్రంలో రైతులు నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి వరి ధాన్యాన్ని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అసలే అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా పంటలు నష్టపోతే ధాన్య కొనుగోలు కేంద్రాల్లో వేసిన వరి ధాన్యాన్ని మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు రైతు సమస్యలు పట్టించుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాస్తారోకో సందర్భంగా ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న తల్లాడ తహసీల్దార్ గంటా శ్రీలత, ఎస్ఐ సురేష్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు నిరసన విరమించారు.